ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ చెప్తాలే ఫ్రెండ్స్ ప్రశస్త కూడా చెప్తాది ప్రశస్త చెప్పు గుడ్ మార్నింగ్ ఇయాలైతే నాను పించిక బడి పోతాం అంగన్వాడికి yes అదే మ్యాటర్ రోజు వీడియో మ్యాటర్ మీకు తెలిసింది కదా ప్రిన్సీని ఈ రోజు ప్రిన్సీని అయితే అంగన్వాడికి జాయిన్ చేస్తున్నాం అన్నమాట సో ఇంకా అంగన్వాడికి అయితే జాయిన్ చేస్తున్నాం ఫస్ట్ డే సో ప్రిన్సీ డైలీ పోతావు కదా అంగన్వాడికి ఫస్ట్ రోజుకే నువ్వు ఎగ్స్ ఇస్తావు ఎగ్ కోడిగుడ్లు తెస్తావు కదా కోడిగుడ్లు ఇంకా ఫుడ్ మిల్క్ అన్ని ఇస్తారు అన్ని ఇంటికి తీసుకొని వస్తావా తింటావాడే ఎట్లా తెస్తాదంట ఇది అమ్మ మొత్తానికి మా ప్రిన్సీ మా ఊరికి మా మండలానికి మా జిల్లాకి మా రాష్ట్రానికి మన దేశానికి అన్నిటి మంచి పేరు తేవాలి మా ప్రిన్సీ ఓకే మంచి పేరు తెస్తావా అందరికి తెస్తావా ఇట్లాగా అందరికి మంచి పేరు తెస్తానని చెప్పు అందరికి మంచి పేరు తెస్తాను చాలా ఇంకా ముత్యాలే డైమండ్ మాకు విలువైన నీ మాటలు మా ప్రిన్సీ లవర్స్ ఏం కామెంట్ చేస్తున్నారు అబ్బా బాబా నిజంగా మా ప్రిన్సీ చేసి అల్లరికి మాకు చాలా కోపం వస్తుంటది అట్లాంటి మీకు ఎందుకు అంత నచ్చిందో అర్థం కాదు కానీ మనసు అయితే చాలా మంచిది కానీ ప్రిన్సీది ఎక్కువ మాట్లాడాలంటే మాట్లాడదు రెండు మాటలు రెండు డైలాగ్ సరే మంచిగా మాట్లాడదు అనమాట సో అదే అనమాట మొత్తానికి ఓకేనా ఇంక ఈరోజు వెళ్ళి అందరికి చాక్లెట్స్ పనిచేసి ఎందుకంటే ఫస్ట్ శుభారంభాన్ని తీపితో ప్రారంభించుకోవాలి కదా సో అందరికి చాక్లెట్స్ ఇచ్చి పిల్లలకి అందరికి చాక్లెట్స్ ఇచ్చి సో అక్కడ ఒక 2 నిమిషాలు అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాము ఎందుకంటే సాగననిపించాలి కదా సో హ్యాపీగా సంతోషంగా ఇంక మా ప్రేమిలేమో ఒక బాధపడుతుంది ఒక సంతోషం పడుతుంది ఎందుకంటే ఈ రోజు నుంచి వాళ్ళకి మొదలవుతుంది అనమాట జీవితము ఇంకా చిన్నగా అంగన్వాడికి పోయిన తర్వాత అలాగే స్కూల్ కి అట్లే పోవాలన్నమాట ఇన్ని రోజులు ఇంటికాడ ఈ రోజు అనిపిస్తుంటే ఎక్కడో అనిపిస్తున్నది కానీ భవిష్యత్తు బాగుండాలంటే బడికి పోవాలా స్కూల్ పోవాలా అన్ని పోతేనే అయ్యేది మా ప్రశస్త కూడా ఇంకా స్కూల్ కి పంపించినది అంటున్నారు కదా ఇంకొంచెం తనకి యాక్చువల్ గా అయితే ఆధార్ కార్డు చూసింటే కొంచెం ఏజ్ తక్కువ ఉండింది సో కొంచెం ఇంకా మెచ్యూర్ లేదు కాబట్టి ఈ ఇయర్ వద్దనుకున్నాం కాబట్టి ఇంకా అంగన్వాడీ కంటిన్యూ చేస్తాము ఇంకా నెక్స్ట్ ఇయర్ మాత్రం జాయినింగ్ చేసేస్తాం మంచి స్కూల్ చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మంచిగా జాయినింగ్ చేస్తాం మా ప్రశస్త కూడా ఓకేనా ఫస్ట్ అంగన్వాడికి పోతే తర్వాత పెద్దవాడికి జాయిన్ చేసుకుంటాం అది చెప్తుంది మా ప్రశస్త సో ఇది చూడమ్మ మొత్తానికి వెళ్ళొద్దామండి అంగన్వాడి దగ్గరికి వెళ్ళి అలా మేడంతో మాట్లాడేసి సో మా పాపని మంచిగా చూసుకోండి మేడం కొంచెము భయం ఎక్కువ అని చెప్తాము ఓకేనా ఏం చేయదులే నువ్వు లేవా పాపకి ఏమన్నా కష్టం వస్తే నన్ను మా పాప అనకాసి ఇట్లా అడాలా అక్కడ ఇట్లా పెట్టుకో ఇట్లా అక్కడ మా పాప ఎవరని ఏమన్నా అంటారు అనుకో నేను చూసుకుంటాను ఇట్లా ఓకేనా అక్కడ చూడండి అనకాసి ధైర్యం చెప్పాలా ఎవరిని నువ్వు కొట్టకూడదు వాళ్ళు కొట్టినా కూడా కొట్టద్దని మంచిగా అందరితో మంచిగా ఉండవు ఓకేనా సరేనా పిలిచి మంచి పేరుదా కొట్టాట్లోటే రావద్దు రండి మొదటి అడుగులు మా ప్రిన్సీ అంగన్వాడికి రాను రామా ఇప్పుడే మీరు వస్తాము వచ్చేటప్పుడు అక్క చేయి పట్టుకొని రా చెప్పులు వేస్తాను మీ చెప్పులు ఎడ ఉండే ఎంతమంది చూడండి ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఇంకా వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట అవును ముందు కూర్చోబెట్టు సెంటర్ ప్రిన్సీ జాయినింగ్ ఉందాక ఈరోజు ఏం కావాలంటే పాపకి చెప్పండి చాక్లెట్లు ఇస్తాంలేము ఇప్పుడు ఒక్కసేపు ఏడుసొద్దా జరుగుతుందా మా ప్రిన్సీ రాడు చెప్పు ప్రిన్సీ ఇక్కడగా ఇట్లానా మా ప్రిన్సీ జాయిన్ అయింది అప్పుడు ఈరోజు ఇంకా ఓకే మేడం చెప్పు మేడం మాకు బాగా చూసుకో మా పాపని నీట్గా బాగా చూసుకో మేడం అందరు పాపలను బాగా చూసుకుంటారులే కానీ ఏమంటే మా ప్రిన్సీ ఈరోజు ఫస్ట్ టైం కదా అందుకనే నేను చెప్తున్నాను అంతే అందరికి చాక్లెట్లు ఇస్తుంటారు సో మా ప్రిన్సీ అబ్బాయి రోజు నిజంగా అంటే నేను చూడండి యాక్చువల్గా అంటే నేను వచ్చిన స్కూల్కి ఇంట్లో ఉన్నప్పుడు నేను వస్తుంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని నా పిల్లలు ఇంతుంటే నా పిల్లలు కూడా జాయిన్ చేయడానికి వస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మొత్తానికి
సో అప్పటి నుంచి మేడం ఇక్కడే ఉంది. ఇంకా ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి అక్షర జ్ఞానం నేర్పింది, ఫస్ట్ అక్షరాలు దిద్దింది ఇక్కడనే అనమాట. చాలా మంచిది మేడం అయితే. యాక్చువల్గా మాకు అత్త కావాలి కానీ మా మేడమే చిన్నప్పటి నుంచి మాకు మేడమే, మేడం అందరికి మేడం అన్నట్టు. సో అదనమాట. నా కూతుర్లు అంటే ప్రాణం మేడం, బాగా చూసుకోండి నా కూతుర్లు అందరినీ. మా ఇంట్లో కూడా మంచిగా చూసుకుని కానీ మేడం మంచిగా చూసుకుంటుంది, చాలా అంత ప్రేమతో చూసుకుంటుంది. సో ఫుడ్ విషయంలో అంతా చాలా బాగుంటుంది. ఈ కూల్ క్లైమేట్, చాలా పెద్ద గ్రౌండ్ స్కూల్లో మామూలు చాలా బాగుంది అనమాట. ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర ఉంటేనే ఏమన్నా అల్లరి పనులు చేస్తారు కానీ మనం అంగన్వాడికి పంపిస్తే హ్యాపీగా ఉంటారు. సో ఎవరైనా సరే మన పిల్లలు ఉంటే సో పంపించండి, వాళ్ళు కొంచెం మంచి అలవాట్లు నేర్చుకుంటారు. సో ఎలా నీట్గా ఉండాలి, ఎలా ఫుడ్ తినాలి, ఎవరితో మాట్లాడాలి అన్నీ కూడా మేడం నేర్పిస్తుంది. సో అదే అనుభవం మొత్తానికి మా ఫ్రెండ్స్. అంగన్వాడీ అని అంత చీఫ్గా తీసేయకూడదు మనం. అంగన్వాడీ అని అంత చీఫ్గా తీసేయకూడదు. ఇల్లు కట్టడానికి పునాది ఎంత అవసరమో అంగన్వాడీ కూడా ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి ప్రతి ఒక్క పిల్ల, ప్రతి ఒక్క పాప అంగన్వాడీ కేంద్రం నందు ఉండాలని నా కోరిక. ఎందుకంటే ఇక్కడ ఆటపాటల ద్వారా, కథల ద్వారా పిల్లలకు మేము నేర్పుతాము. అంతేకాదు గర్భవతులకు, బాలింతలకు మేము ఇచ్చే ఆహారం తిని పిల్లలు కానీ తల్లులు కానీ బాగా ఉంటారని నా ఆశ, ఆరోగ్యవంతంగా ఉంటారని నా కోరిక. ఓకే మేడం, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్లా మా ఫ్రెండ్స్తో అందరికి ఇప్పించే, అది ఓపెన్ చేయ ప్రేమ్లా దగ్గరికి. మొత్తానికి అనమాట మా ఫ్రెండ్స్ని జాయిన్ చేసేసాం, మేడంతో మాట్లాడినాం. మేడంకి అయితే చాలా థ్యాంక్స్ అబ్బా నిజంగా. ఓకేనా, ఈ పిల్లలు ఇంకా జస్ట్ ఒక 20% వచ్చినారు, ఇంకా చాలా మంది వస్తారు. ఇంకా చాలా మంది చాలా సందడిగా ఉంటారు అనమాట ఇక్కడైతే. ఓకేనా, ఎస్. ఫ్రెండ్స్ని అయితే వదిలేసి వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా అంగన్వాడికి అయితే ఇంకా జాయిన్ చేపించి అయితే వచ్చినాము. బట్ నిజంగా ఎంత చేస్తాం అనుకుంటున్నాను నేనైతే నిజంగా బా. నిన్నైతే ఏడిసింది అనమాట. నేను ఈ రోజు అంత వద్దులేదు, ఈరోజు పొద్దున్నే లేసి అమ్మా మాకు నీళ్ళు కాబట్టి మా నేను ప్రశస్తకు పోతాము అంగన్వాడికి అని చెప్పింది అనమాట. అందుకనే హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళు రెడీ చేసి ఒక రోజు అలవాటు అయితే ఇంకా అట్లే అలవాటు అవుతారు. అదే ఎందుకంటే మనకి ఏదైనా వర్క్ చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అనమాట. సో హ్యాపీ. నిజంగా ఏడిస్తే ఎంత బాధపడుకుంటూ రావాల్సి ఉంటుంది అనుకుంటే చాక్లెట్లు అందరికి హ్యాపీగా పంచి ఇంకా ప్రేమలో పంచింది, తను తీసుకుంది. ఇంకా మేము వస్తున్నాం వాళ్ళు చూడుకుంటూ పిల్లలు పరిగెత్తుకుంటూ పోతుంది అనమాట. రోజు ఒక్కదే ఆడుకునేది ఇంటి దగ్గర, ఈ రోజు అయితే ఇంకా అందరిలో ఆడుకుంటుంది. మేమైతే ఈ రోజు అయితే హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేనంటే. ఓకే హ్యాపీ ఫ్రెండ్స్ అందరికి. అందరికి రెడీ చేస్తున్నావు నువ్వే చెప్తూ కదా రెడీ కమ్మంటే రెడీ అయితే రెడీ అయినావులే. అంటే రెడీ అమ్మని చెప్పినాను కానీ మరి కళ్ళకు కాటుక, బొట్టు, పౌడరు, లిప్స్టిక్. నేను లిప్స్టిక్ కొట్టుకున్నాను, ఏం మామూలు పౌడర్ కొట్టుకున్నాను. లిప్స్టిక్ కొట్టుకోలేదులేండి, మిగతా అన్ని రైటే. కళ్ళ పువ్వు అన్నీ రైటే కదా. ఓకే, సో ఇదే బా మొత్తానికి. ఇంకా చెప్పు ఏం చేద్దాం అంటే చెప్పు. నువ్వు చెప్పేయండి. ఒక్క రోజన్నా ఫ్రెండ్స్, ఒక్క రోజున ఈ వంట నేను ఫిక్స్ అయినా చేద్దాం పని ఒక్క రోజు కూడా అనొద్దు. చూడండి ఏమనంటే నువ్వు చెప్పంటే వంటల గురించి ఆడలు చెప్తే బాగుంటుంది, మగవాళ్ళు చెప్తే బాగుంటుంది. ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఎప్పుడైనా సరే ఏదైనా చెప్పినాను అనుకోండి, ఇలా ఏం చేద్దాం చెప్పంటది. నేను చెప్పింది తను మెచ్చదు, తను చెప్పింది నేను మెచ్చుకుంటా కానీ నేను చెప్పింది మెచ్చుదా అంటే ఈ వంట బాగుంటుంది, ఇది ఇంకా బాగుంటుంది అని చెప్తుంది అనమాట. సో ఒక రోజైనా ఓన్గా ఇది చేద్దాము, నేను ఫిక్స్ అయినాను, ఇది చేద్దాం పలానా ఐటమ్స్ ఇదిగో తీసుకొని చీటీలు పెట్టిస్తాను పని కాదులేప్ప, చెప్తే అంత మాత్రాన్ని ఏం కాదులేండి. ఈ రోజు అంతా నువ్వే చెప్పు, రేపు నుంచి నాకు మంచి ఐటమ్ రెడీ చేసుకుంటాను. అంటే ఈరోజు ముహూర్తం బాగాలేదేమోనండి నాకు తెలిసి. ఎవరో చెప్తున్నారు అంటే మంగళవారం అండి, మరి మంగళవారం బుధవారం మంచిగా స్టార్ట్ చేస్తాను నేను చెప్తాను. సరే నువ్వు చెప్పు. అంటే నేను చెప్తాను కానీ నేను చెప్పిన మరి ఐటమ్ ఈరోజు నువ్వు నచ్చుతుంది నాకు డౌట్. నచ్చుతుందిలే అంటే తినేదే కదా నువ్వు చెప్పేది. వంట అంటే తినేది కాబట్టి ఏం చేస్తారో నాకు అర్థం కాదు. నచ్చుతుంది ఏంటి నచ్చదు. సో ఏంటంటే తెలుసు కదా నా సెలక్షన్ అప్పుడు మాస్ ఊరా మాస్గా ఉంటుంది. సో అది నాకు నాకే కాదు మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసు. అంటే నా టేస్ట్ అప్పుడు మాస్గా ఉంటుందనే. పోయినసారి ప్రసవాళ్ళకి క్రిస్మస్కి బట్టలు తీసుకొచ్చాము అనమాట. అన్ని ప్రతాప్ సెలక్షన్ ఒక్కటి మాత్రమే నా సెలక్షన్ అనమాట. అందరండి ప్రతాప్ అన్న ఊరమాస అయినా సరే నీ సెలక్షన్ బాగుందని కామెంట్ చేసింది, అందుకని చెప్పిందిలే. సరే ఓకే మొత్తానికి చెప్తున్నా మరి ఐటమ్ ఏంటో చెప్పు. తొందర చెప్తే తొందర చేసేద్దాం ఇంకా, ఎందుకంటే మా పిల్లలు లేరు. తొందర అయితే చేసేస్తే ఒక పని అయిపోతుంది.
వాళ్ళు వచ్చేపాటికి చేసి రెడీకి పెడితే మా అమ్మ అంగన్వాడీ వేర్చేలకు మంచి ఐటమ్ చేసిందని పిల్లలు కూడా సంతోషంగా ఫీల్ ఇంకా అవుతారు. పాట పాడొచ్చు రండి రండి దయచేయండి వచ్చి మాకేం మంది చేసిన వంట తినండి అని చెప్పొచ్చు. సో ఇదే అబ్బా ఓకే మొత్తానికి చెప్తాను చూడండి ఆ వంట ఏంటని చెప్పేసి. సో టైటిల్ కొంచెం వెరైటీ చెప్తే ఏమైనా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు. కొంచెం అంటే ఒక ప్రాస ఒక లైన్ అనమాట, ఒక లైన్లో కుదిరించి చెప్తా. అంటే నాకు ఈ వంట చేసేటప్పుడు ఈ వంట అనేది అట్లా ఉంటే చెప్పు, ఎందుకంటే నేను అంత పెద్ద లిస్ట్ చెప్తే నేను మర్చిపోతానేమో, అసలే చదవలేదు. సింపుల్ టైటిల్ చెప్తున్నా, చిన్న చదువు చిన్ననే చెప్తాను మళ్ళీ. చిన్న పూరీలు విత్ చికెన్ అయితే ఏం చెప్పు? చిన్న పూరీలు అంటే పూరీలో చికెన్, పూరీలు 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 అండి, చిన్న పూరీలు విత్ చికెన్ అంట. అంటే నీకు ఎట్లా అవుతుంది నీ భాషలో చెప్పు మాస్గా. అంటే చికెన్ కర్రీ. చికెన్ కర్రీ నువ్వు చేయమని అదే కదా విత్ చికెన్ అంటే. చికెన్ కర్రీ ఒకటేనా? చిన్న పూరీలో పూరి చికెన్ అని చెప్పాలా? పూరి చికెన్ ఏందో అంతా సరేలే. మళ్ళీ దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని నువ్వు రెడీ చేసుకుంటే చిటికలు వెళ్ళి బైక్ వేసుకెళ్ళి తెచ్చేస్తా చికెన్. సో ఈరోజు ఎట్లా మంగళవారం కదా, సో ఈ వీడియో చేసేది మంగళవారం అబ్బా. కొంతమంది బుధవారం తినరేమో, బట్ తప్పట్లేదు వీడియో కాబట్టి మనం ఈరోజు చేసింది రేపటికి అనేది ఖచ్చితంగా ఉంటుంది. మ్యాక్సిమం మీరు మంగళవారం వీడియో రావాలని కోరుకుంటున్నాను, ఖచ్చితంగా ఇది మంగళవారం ఈ రోజే రావాలని కోరుకుంటున్నాను. మ్యాక్సిమం ఐ విల్ ట్రై. ఓకే సరేలే. ఓకే చిన్న పూరీలు విత్ చికెన్, చికెన్ పూరి సింపుల్ గా చెప్పాలంటే చికెన్ పూరి, అది కూడా ప్రైమ్ స్టైల్ మంచిగా చేస్తుంది. రెడీనా? డబల్ ఇష్టం. సో ఫ్రెండ్స్ ఇంకా పచ్చిమిర్చి అండ్ కొబ్బరి దంచడానికి అయితే వచ్చాము ప్రేమిలు అయితే. చికెన్ లోకి వచ్చేసి కారం అయితే ఏనమాట, పచ్చిమిరకాయలు తొక్కు దంచి పచ్చిమిరకాయలు తొక్కులాగా దంచి అయితే ఇక చికెన్ లాగా అయితే వేస్తాను. అట్లా ఎండ కొబ్బరి కూడా దంచుకుంటాను అనమాట. అంటే ఈ తొడిమిలు ఏం తీయవా? తీస్తాను. ఏమో ఏమైనా వేస్తుందేమో టేస్ట్ కోసం, ఏమైనా ఇవ్వు టేస్ట్ వస్తాయేమో అనుకుంటే. అంటే మామూలుగా 2 చీకులు చేస్తే అయితే ఇట్లా తోడాలు తీకోకుండా అయితే తొడిమేలు తోకలు అంటారా ఇట్లా? తోడాలు అన్న అదే తోడాయలు తొడుములు రెండు ఒకటిలేండి. సో అది చూడండి అప్పుడు మొత్తానికి కొబ్బరి అయితే ఇంకా ఆల్రెడీ దంచేసింది. ఇప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి అయితే దంచుతుందంట. ఇంకా ఎండు కొబ్బరి అయితే బాగా మెత్తగా అయితే దంచేనా. చిన్న రోలు ఉండేలా కానీ తొందర మెత్తగా కాదనమాట, పెద్ద రోల్లోనైతే తొందర మెత్తగా అవుతుంది అని ఈ రోల్లోనైతే దంచుది. ఇప్పుడైతే పచ్చిమిరకాయలు కూడా దంచుతాను. అయినా కొబ్బరి వేస్తే చాలా టేస్ట్, దాని టేస్ట్ అది ఏర్పడుతుంది చూడు ప్రేమలో ఎప్పుడైనా కానీ. చికెన్లోకి కానీ మటన్లోకి కానీ కొబ్బరి వేస్తేనే బాగుండేది నాన్ వెజ్లోకి. అవి విరిచేటప్పుడు జాగ్రత్త, కళ్ళలోకి ఎగిరిందనుకో ఈ రోజు వీడియో ఇంకా అయిపోయింది చూడు. పచ్చిమిర్చి కంటే హాట్ ఉంటుంది మన కథ. కొంచెం కొంచెం మెత్తబడినంత వరకు నిదానంగానే దంచేసే. భయపడుతున్నా నేను కూడా. ఇంకా పచ్చిమిరకాయలు అయితే ఇంకా దంచాను అనమాట. ఇప్పుడైతే ఎండు కొబ్బరి అయితే ఇందాక దంచాను కదా, దీంట్లోకి కలిపి అయితే వేస్తాను. రెండంటే ఫస్ట్ మెదగవని చెప్పేసి సపరేట్ దంచాను. ఇంకా నూనెలోనే బాగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా మగ్గుతుంది కదా, బాగా టేస్ట్ ఉంటుంది. నేను ఎత్తాలంట, ఎందుకంటే తను ఎత్తాలంటే భయపడుతుంది, ఎందుకంటే చిన్న పాపను ఎత్తుకుంటుంది కాబట్టి. సో ఇబ్బంది అనమాట. ఏం చేస్తాం, హెల్ప్ చేసే దాంట్లో తప్పేముంది చెప్పండి, హెల్ప్ చేస్తాను నేనైతే. ఎందుకంటే కారం కదా, సో నేనైతే ఎంతసేపు క్లీన్ చేసుకుంటాను. పాపలు వేసింది అనుకోండి తనకు టైం ఉండదు, సో అందుకని చెప్పేసి నేను ఎత్తేస్తా. నీట్గా ఎత్తేస్తా. నా వంటకి కావాల్సిన పదార్థాలు అయితే అన్ని అయితే దీంట్లోనైతే ప్లేట్లోనైతే సెట్ చేసుకుని అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఫ్లవర్ స్టైల్లో పెట్టినావు. మరి ఏదో ఉండిన దాంట్లోనే తొందర అన్ని ఐటమ్లని తొందర రెడీ చేసుకుంటే తొందర అయిపోవాలని నేను అన్ని తీసుకొని వస్తాను. ఏమని తెచ్చేస్తావు, ఏమేమి తీసుకున్నాను అంటే కూడా సక్సెస్.
గ్రాండ్ సక్సెస్ కానీ గాలి ప్రభావం ఎక్కువైంది. వంట చూడండి ఫుల్ అంటుకునింది. ఇంకా కుండ అయితే పెట్టేసి తొందర అయితే చికెన్ అయితే వేసేస్తాను. ఇంకా చికెన్ అయితే పక్కకైతే పెట్టేస్తాను. తర్వాత అయితే కడుక్కుందాం పసుపు వేసి. ఎంతసేపు అయితే ప్రేమలో వంట అయిపోయి తొందర అయితే అది పొయ్యి అంటుకునేది కాబట్టి ఇంకా బాగా దగలుబుగులు వంట తగిలితే కుండ తెలుసు కదా, ఈట ఎక్కిన తర్వాత మాటకి మామూలుగా ఉండదు. ఈట కాకుండా ముందరైతే కొంచెం భయపడచ్చు, కానీ ఈట ఎక్కితే ఇంకా మనకి తొందర అవుతుందిలే వంట. ఇంకా నువ్వు వంట స్టార్ట్ చేసే ముందు మాకు ఏమేం కావాలో చెప్తే చెప్పేస్తాను. మేము ముందుకు వెళ్ళిపోతాం. నువ్వు కెమెరామెన్ దగ్గరకు రావాలా? ఎక్కడున్నా దగ్గర రావాలంటావా? దగ్గరకు రావాలా? రా మరి. వచ్చేస్తాం. ముందుగా వచ్చేసి చికెన్ కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ, టమోటా, ఇది వచ్చేసి పచ్చిమిరకాయలు, కొబ్బరి అయితే ఎండు కొబ్బరి అయితే రోట్లను అయితే కచ్చాపచ్చాగా అయితే దంచాను. నూనె, పసుపు, కొత్తిమీరి, గరం మసాలా, కరివేపాకు, ఉప్పు, కావాల్సిన పదార్థాలు అయితే సింపుల్గా అయితే చెప్పేశాను. ఇది వచ్చేసి కుండ అయితే బాగా హీట్ ఎక్కింది అనమాట. పొగలు అయితే బయటకు వస్తున్నది. నూనె అయితే వేస్తాను. నూనె అయితే వేడెక్కుతుంది అనమాట మెల్లగా. ఇంకా నూనె హీట్ ఎక్కేది లేటు, ఇంకా తొందర అయిపోతుంటుంది. చేసే కొద్ది అయిపోతుంది. ఇంకా తొందర అయితే నూనె హీట్ ఎక్కితే మనం తొందర ఇంకా చికెన్ అయితే చేసేసి పూరి కూడా చేస్తాను. చిన్నగా పూరీలు అయితే చూస్తా ఈరోజు కాంబినేషన్ ఎట్లా ఉంటుందో నేను కూడా చూస్తా. నువ్వు చెప్పావు కదా కాంబినేషన్ బాగాలేకుంటే నీకే. నేను ఊహించిన స్థాయిలో ఆలోచించిన స్థాయిలో బాగా చేస్తాను. నిజంగా అంటే వంటలు బాగా చేస్తాను. నా మీద నాకు నమ్మకం ఉండదు. నువ్వు చెప్పినట్లే నేను చేస్తున్నాను కాబట్టి బాగాలేకుంటే నిన్నే అవ్వ నాన్న కలిసి కొడతాం. ఇంకా అవ్వ నాన్న కలిసి నిన్ను కొడతాం సరిగా లేకుంటే. అవి ఏం కొట్టుది, నేను బాగా చేస్తాను. అవ్వకు కూడా తెలుసు. అవ్వ అసలు రాత్రిపూట అయితే ఇంకా ఎవరు మా అత్త లేదు మా మామ లేరు కాబట్టి ఇంకా ప్రతాప్ బయటికి వేయలేవా మనం తిందాంలే అంటే, రానమ్మా పిల్లగాడు వచ్చినాక తిందామా అని అంటది అనమాట. నేను కూడా ప్రతాప్ వచ్చేంత వరకు అయితే తిన్ను, తను లేట్ వచ్చినప్పుడు అయితే ఇంకా తిని పండుకుంటాను. కానీ అవ్వ ఏమంటుంది, గుత్తంకాయ చేసింటు నిన్న రాత్రి, రానులమ్మ పిల్లగాడు నువ్వు వంకాయ చేసేవా, పిల్లగాడు వచ్చినాక తిందామా అనక సరే అంటే ప్రతాప్ ఇంక తొందర వచ్చాయి. మేము అందరూ పొద్దుగాలుగా అన్నం తిని బిగ్ బాస్ వచ్చేలోపు మేము తిని పరుపులు వేసుకొని అయితే వండుకుని అనమాట. తొందర అయిపోతే బాగా, ఎందుకంటే మా అవ్వ ఒక్కతే కూర్చొని బోరు కూర్చుంటుంది అనమాట. మా అత్తను ఉంటే ఆ మాట ఈ మాట, అట్లా సుశీలా ఇట్లా సుశీలా అని వచ్చిందేమో అన్ని మా ప్రశస్త ప్రిన్స్ ఏం చేస్తారో అవన్నీ చెప్తుండ అనమాట. మా అవ్వకైతే బోర్ అనిపిస్తుండదు ఇంట్లోనే. ఇప్పుడు కూడా ఇంట్లో ప్రైజ్ పండుకునేదే, అవ నువ్వు కూడా పండుకో, మేము తొందర వంట చేసుకొని వస్తాం ఇంట్లోకి అన్నందుకు సరేలమ్మ తొందర చేసుకున్నాను అని చెప్పేదే. ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే కచ్చపచ్చగా అయితే దంచాం కదా, నూనెలోకి అయితే వేస్తాను. నూనె బాగా నీటెక్కింది. ఇంకా పచ్చిమిరకాయలు బాగా దంచింది వేస్తున్నాం కదా, పచ్చిది వేస్తున్నాం కాబట్టి పచ్చి వాసన అంతా పోవాలన్నమాట. నూనెలోనే బాగా మగ్గియాల, బాగా టేస్ట్ ఉంటుంది. ఉల్లిగడ్డల కంటే ముందు ఎందుకు వేసామంటే పచ్చివి కాబట్టి బాగా మగ్గాలనేసి ఫస్ట్ ఉల్లిగడ్డల కంటే ముందు పచ్చిమిరకాయలు తొక్కు అయితే వేసినాను. ఎండు కొబ్బరి 2 అయితే వేసానే, బాగా నూనెలో బాగా మగ్గని. నేనైతే ఇందాక చెట్టుకి కరివేపాకు తరుచుకొని వచ్చుకుంటాను అనమాట. అంటే కొమ్మలు ఇరుగుడుది ఇట్లే తరిస్తే మరి చిగురు వస్తుంది అన్నందుకు అట్లా తరుచుకుంటే వాళ్ళు ఏమంటారు, వీడియో తీయచ్చు కదా మా ఇంటికాడ చెట్టు ఉండదు కరివేపాకు ఉండదు అని చెప్పచ్చు కదా అని అంటారు అనమాట. పచ్చిమిరకాయలు ఎండు కొబ్బరి అయితే వేసాను కదా, పచ్చి వాసన అంతా అయితే పోయిందనమాట. బాగా ఎర్రగా అయితే పచ్చిమిరకాయలు బాగా మగ్గేవే. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే వేస్తాను. ఇంకా తొందర ఉల్లిగడ్డలు మగ్గాలంటే కొంచెం అంత ఉప్పు అయితే వేస్తాను. ఇంకా పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు అయితే బాగా మగ్గుతున్నాయి అనమాట. అందుకనేసి ఆవిరికి తొందర మగ్గాలని ప్లేట్ అయితే గొప్పాను అనమాట. తొందర మగ్గితే ఇంకా చికెన్ అయితే కడిగి వేసుకున్నాము. ఉల్లిగడ్డ అయితే బాగా మగ్గేదనమాట. ఇప్పుడైతే టమోటాలు కూడా వేస్తాను. కరివేపాకు కూడా వేసి
ఇప్పుడే కాదు. చికెన్ అయితే వేసాం కదా, ఇప్పుడైతే పసుపు కూడా వేస్తాను. మొత్తానికి అనుకున్నది చేసావాను, చేస్తావా లేదో అని అంటే ఏదైనా రెసిపీ ఏదైనా ఫిక్స్ అయ్యావు అనుకుంటే ఏం అవ్వలేదు నువ్వు. ఏం ఫిక్స్ కాలే కానీ ప్రతాప్ ఎట్లా చెప్పింటే అట్లా చేశాను, నేను బాగా చేశాను. ఇంకా ఉప్పు వేయాల, పసుపు వేసాను కాబట్టి ఉప్పు వేస్తే బాగా మగ్గిన తర్వాత అయితే మసాలాలన్నీ అయితే వేసుకుందాము. ఇంకా ఇందాకైతే చికెన్ అయితే వేసాను, పసుపు కూడా వేసాను కదా, ఇప్పుడైతే ఉప్పు అయితే వేస్తాను. ఇంకా అట్లే గరం మసాలా అయితే వేస్తాను. చికెన్ అయితే ఇంకా అయినట్లే ప్రేమలేగా. ఇప్పుడు పూరికి రెడీ చేస్తా. నేను కూడా వచ్చి కూర్చుంటా, ఒక్కతే బోరు కొట్టేట్టుంది, పక్కన కూర్చొని మాటలు చెప్తా. చిన్న పిండి చిటికలో చేసేస్తున్నావా? చిటికెలో చేసేస్తా. పూరీలే తినేసే అనుకుంటాను. ఇది తొందర చేస్తా. అదే పూరీలు బాగా వంగకపోతే నేను చెప్తా అప్పుడు. ఏంటికి బొంగ అట్లా అనద్దు. మళ్ళీ ఎక్స్పర్ట్ అంటే చిటికలో చేస్తానంటే అదే చిటిక ఇప్పుడు వేయాలిట. సో ఈ ఫ్రెండ్ ఇలా వేయాలి, అలా పూరీలు రావాలి, నేను చూస్తా. పొగడం కాళ్ళు పైకి ఎదిగిపోవడం కాదు. ఏం ఎదిగలేనులే కానీ నేను బాగా చేస్తాను, చూడు. సరే సరేలే. పూరీలు చికెన్ బాగా చేస్తాను. ఏమి ఇస్తావు చెప్పునే? ఇస్తా, ఒక చాక్లెట్ ఇంట్లో అంగట్లో ఉంది, ఒక చాక్లెట్ ఇస్తా. చాక్లెట్ కాదు, నీకు ఎన్నోసార్లు చెప్పింటాను ఇచ్చే గిఫ్ట్ని చూడు కానీ దాని కాస్ట్ చూడొద్దని, నా మనసు చూడాలి. అవులే, ప్రతిసారి నీ మనసు చూసి చూసి నా మనసు ఇరిగిపోయేటట్లుందిరా నాయన అన్నట్ట. ప్రతిసారి కాకుండా ఈసారి రేట్ ఎక్కువైనా పర్లేదు, మంచి గిఫ్ట్ చూడు. ఎంత ఒక ₹1,00,000 సరిపోతుందమ్మా? ₹1,00,000 వద్దులే, మినిమం ₹1,000 ఉండాలి గిఫ్ట్. ఇంకా 2,000 చీర అడుగుతామనుకుంటే ₹1,000 అంటే ఓకే, హ్యాపీగా. నిజంగా కొత్త మోడల్ చీరలు వచ్చాయి. నీ చీర అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు ప్రమేలు చూడండి, ఇంకా చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఆల్రెడీ. నీకు ఇప్పుడు దెబ్బలే లెంగడుతున్నా, ఏమని చూద్దులే కామెంట్లు చెప్పిస్తా. అట్లా ఎట్టద్దండి ఎవరు. అవుతాయిలే, చిన్న పూరీలు కదా. అయినా పెద్దగా బోర్ కొట్టడం లేదు, ప్రాబ్లం. పీస్ఫుల్గా ఉంది వంట ఇక్కడ. బాగా చల్లటి వాతావరణము, ఇంకా జనాలు ఇట్లా ఎండ కూడా లేదు ఈరోజు పెద్దగా. ఎండ లేదు, చెట్టు నీడు చేస్తున్నాం. సూపర్ ఉండదు క్లైమేట్. క్లైమేటే కదా, క్లైమాక్స్ అంట కాదు, క్లైమేటే. చూడి కన్ఫ్యూజ్ చేయొద్దు. నేను కూడా ఏదో ఒక రోజు బాగా చదువుకున్నాను అనుకునేది కానీ టైం లేదు. మీరు కూడా ఏదో రోజు గొప్పలు అవుతారు, బాబు అవుతారు అంటే ఎట్లా? ఇంకా అయ్యేకి టైం లేదు, ఎందుకంటే చదివే వయసు కాదు కదా నాయన. ఇంకా చికెన్ అయితే రెడీ అయిందనమాట. చికెన్ అయితే రెడీ అయింది. ఇంకా దించేసి అయితే ఇంట్లోనైతే పెట్టేసి పూరి అయితే రెడీ చేసుకుందాం తొందర. పిండి కూడా కలపడం అయిపోయింది, తిక్కేది ఒక సైడ్ ఇంకా కాల్చేదే, ఇంకా లేటు. తొందర అయితే చేసేస్తాను. మొత్తానికి బోర్ కొడుతుందంట, సో అందుకోసం చెప్పేసి నేను వచ్చాను ఇంకా. సో పూరీలు తీసేయడమే నా పని, తిక్కడమే లేటు. ఆయిల్ వచ్చేదా? సో ఫ్రెండ్స్, ఆయిల్ ప్యాకెట్ అయితే వేసేసుకున్నాము. ఓకే, అంతే, ఏం లేదు కదా, కోసేయడమే కదా. కోసేయడమే, నువ్వు కోసేసి వేడి చేసే లోపల నేను పూరీలు అయితే చిన్న చిన్నగా అయితే పూరీలో ఉండే పూరీలు చేయమ్మా.
అంతే కదంటే నేనేం చెప్తాను చెప్పు. కాదు నువ్వు చెప్పు మరేమి ఏం చెప్పాలా కాదు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఒక పూరి అయితే తిక్కేసాను అనమాట. ఇంకా తను తొందర అయితే కాల్చాల. పూరీలు ఫస్ట్ ఎవరు తిక్తారో పూరీలు కాల్చేది కూడా ఫస్ట్ ఎవరు అయిపోతుందో చూడండి. ఎందుకంటే ఒక పూరి ముందే తిక్కేసాను కాబట్టి. కాల్చేదంతా ఎప్పుడు పోటీ పెట్టుకున్నది తిక్కడమే లేటు. ఏం లేదు నేను తిక్తాను కదా. తిక్కేవాళ్ళ నువ్వు కూడా పోటీ పెట్టుకోకూడదు. బిగ్ బాస్ ఈ టాస్క్ ఇచ్చారు, ఎవరు గెలుస్తారు ఎవరు విన్నారు. సో ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన ఫ్రెండ్స్ అయితే వెళ్ళింది కదా, చాలా అంటే చాలా హ్యాపీ అండ్ పీస్ఫుల్గా ఉంది. లేకపోతే సార్కి ఒకసారి వచ్చి ఒక రాయేసిపోయేవాళ్ళు అనమాట. అంటే ఏదో ఒక గొడవ తీటి పని ఏదో ఒకటి చేసేటోళ్ళు. సో అప్పుడు ఆ ప్రాబ్లం అయితే లేదు. చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అయితే. వచ్చేస్తారు మేబీ వంట అయ్యేది కరెక్ట్ టైం. ఆల్రెడీ ఎంత 2 అయింది ఏప్రిల్లో 1 అంట. ఇంక వచ్చేస్తారు అనమాట. సో అందులో మనం కూడా రెడీ చేసి పెడితే పిల్లలు కూడా తింటారు. రెండో పూరి కూడా తిక్కాడు మై ఫ్రెండ్స్. చెయ్యా మిషన్ అది మిషన్ లాంటిదే కానీ చెయ్యి. రాను ప్రాబ్లం కూడా మంచి ప్రాసెస్లో నేర్చుకుంటుంది. అప్పుడప్పుడు చిన్న పంచులు కానీ ట్రై చేస్తుంది. ఈ మధ్య బిగ్ బాస్ ఎక్కువ చూస్తాను, దాంట్లో కొన్ని పంచులు నేర్చుకుంటున్నాను అంతే. ఎక్కువ చూడద్దులేమో. నిన్నే బాగా చూసిందంటే తలనొప్పి మన మీద ఇంక నూనె హీట్ అయ్యేలోపల చూడండి. ప్రమిళత 4 పూరీలు దిక్కిపెట్టింది. 4 ఉన్నాయి. దెబ్బకి 4 పిట్టలు అన్నట్టు చేసింది. నువ్వు తొందర కాల్చేయడదే లేటు. నేను తొందర దిక్కి పెట్టేస్తాను. నూనె కూడా హీట్ ఎక్కుతుండదులే మెల్లమెల్లగా. నూనె కూడా హీట్ ఎక్కుతుంది చూడండి. చూడండి నూనె కూడా హీట్ ఎక్కే పనిలో అయితే ఉంది. షాట్ మంచిగా రావాలా. నూనె అన్ని పేర్లు పెట్టినట్టు కాదు. ఓకే సరే ఫ్రెండ్స్. ఇంకా ఈ షాట్ కూడా బాగా రాలేకుంటే పూరి షాట్. సో ఫ్రెండ్స్ నేనైతే ఇంకా పూరి అయితే కలుస్తున్నాను. నిదానంగా అబ్బా. నేనేమో చైనీస్ చెఫ్ లాగా ఇట్లా ఎగిరేసి ఇట్లా తెచ్చి పట్టుకొని ఇట్లా వేస్తాను. అట్లని కాదు, వేసేటప్పుడు ఆయిల్ తిట్లితే అసలే చలికాలము. చెయ్యి ఏమన్నా కాలింది అనుకో చాలా ఇబ్బంది పడతావు. మన సంగతి కడాయి మంట అట్లాను అంటే ఇప్పుడిప్పుడే కానీ నేర్చుకుంటున్నాను. నన్ను ఏం పొందనిచ్చేటట్టు లేదు. మా ప్రేమలో పూరీలు బాగా పొంగేటట్లు వేసింది. పూరీలు అయితే పూరీలాగే వస్తున్నాయి. గ్రేట్. ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ పూరి రెడీ. పూరి పుర్పురి నగరంలో పూరీలు. ఇట్లా అంటే ఆయిల్ పాడవకుండా ఉంటుంది, లేకపోతే ఆయిల్ నల్లగా అయిపోతుంది. ఎప్పుడైనా పూరీలు చేసే హోటల్లో కూడా ఇవే చిట్కాలు తిన్నాము. సరే ఇట్లా అని వేయాల. ఏంటిరా రా ప్రజ తిందాం రా. వద్దు రాడే చేయి కాలుతుంది. మా ప్రశస్త ప్రిన్సిపల్ వచ్చినారు. ఇంకా అల్లరి స్టార్ట్ అయింది. గందరగోళం మామూలుగా లేదు. అక్కడే పెట్టేసే ఫ్రెండ్. ఓకేనా నెక్స్ట్ ఏంటి? అందరు పిల్లలకైతే వేసేసి మనం అందరం తిందాం రండి. ప్లేట్లు లేకపోతే వేసి పెట్టేసి ప్లేట్లకి. తింటావా డాడీ? పూరి తింటావా? సో ఫ్రెండ్స్ పూరి చూడండి. సో చాలా అసలు ఇలా అంటే బొక్కలు పడిపోతున్నాయి. కరకరలాడే పూరి. నేను తింది నాకే మళ్ళీ పూరి నాశనం చేసాడు అనుకుంటావా? సో తినేద్దాం ఫ్రెండ్స్. మొత్తానికి ఇగోండి మా చికెన్ అనమాట. సో అసలు ఏమంటే వాటర్ ఏం పోయలేదు, బట్ దాంట్లో ఊరిన వాటరు ఆయిల్ అయితే బాగుందనమాట. సో బాగుంది. ప్రిన్సీ బాగుందా డాడీ? ప్రిన్సీ కాదు మా ప్రిన్సీ ఈరోజు బాగున్నా అంగన్వాడీలా ప్రశస్త. ఏదో మొత్తానికి వెళ్ళొచ్చింది మా ప్రిన్స్ ఈరోజు. గ్రేట్. సో ఫ్రెండ్స్ ఈ ప్లేట్ అయితే నాకు. ఎస్ చికెన్ పూరి. చికెన్ విత్ చిన్న పూరీలు. సో చిన్న బుజ్జి పూరీలు అండ్ చికెన్ అనమాట.
ఒరే నీ బర్త్డేకి దానికి దండం పెడతాను రా. ప్రిన్స్ నీ పక్కన కూర్చోబెట్టుకో ప్రేమలా. ఒక ముక్క. ఓకే. సో ఆయిల్ అసలు ఆయిల్ అయితే కాదనమాట, పులుసులాగా. సో దాంట్లో ఊరిన ఆవిరి అనమాట. ఓకే ఓకే. తినవా, తినక టేస్ట్ చెప్పువా. టేస్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పాలి. నువ్వు తిని ప్రేమలా, నువ్వు కూడా తినుగా. తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నాకైతే. తింటావా నువ్వు? ఓకే. ఉప్పు అంత అయిందా? సూపర్ ఉండదు. పూరీలు చికెన్ బాగాలేదా ప్రశస్త? బాగుండదు. మరి పూరి ఒకటే బాగుందంటవే. పూరి బాగుంది. బాగుండదు అని చెప్పు. మరి పూర్గా కట్టుకొని తింటాను ఇంకా సూపర్ కరెక్ట్ వంట అయ్యే టైంకి నిజంగా ఒక్క నిమిషం కూడా లేట్ రాలేదు చూడండి. మా ప్రశస్త వాళ్ళు కరెక్ట్గా కలుసుకున్నారు కదా. అట్లానే తొందర చేద్దామని తొందర పెట్టింది దీన్ని. తిందాం రండి ఫ్రెండ్స్. చిన్న పూరీలు అలాగే చికెన్ అనమాట, విత్ చికెన్. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాను చూడండి. బాగుంటుంది. తిందాం రండి. మా ప్రెసిడెంట్ ఎవరు మాట్లాడలేదు, అందుకని ఆమెకు కూడా పెట్టేస్తాను. ఏమి హాట్ అయిందా? లేదు లేదు. ఇప్పుడే తినింది బిస్కెట్ అను పాలు తాగింది అనమాట, అందుకని ఆమె అంత కూల్గా ఉండదు. తిందాం రండి ఫ్రెండ్స్. నువ్వు కూడా తిని ప్రతాప్ రా. సో నేనైతే టేస్ట్ చూస్తాను. అందులో మంచి మసాలాలు ఉండాలి, పచ్చిమిర్చి అన్నీ కూడా వేసి చాలా బాగుంటుంది. బాగుండదే? ఉప్పు కూడా సరిపోయింది. యాక్చువల్గా ఉప్పు తక్కువ ఉంటుంది అనుకున్నా కానీ కారము ఉప్పు సరిపోయింది. సూపర్ బాగుండదా?